భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 రోజుల పాటు పర్యటిస్తున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. జిల్లా కేంద్రం కొత్తగూడెం చేరుకున్న ఆయనకు బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక విద్యానగర్ కాలనీ నుంచి కొత్తగూడెం క్లబ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం క్లబ్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందన్నారు. బీసీ రిజర్వేషన్స్ పేరుతో మత రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపిందన్నారు. బీసీ స్థానాల్లో వేరే మతాల వాళ్లకు ఇవ్వాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని అన్నారు. అనంతరం భద్రాచల రామచంద్రుని దర్శించుకున్నారు. ప్రధానంగా ట్రైబల్ సంబంధించినటువంటి ల్యాండ్ ఇది, ట్రైబల్ సంబంధించిన జిల్లా ఇది. ఈ ట్రైబల్స్ కు సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ చేవళ్లలో గతంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి డిక్లరేషన్ చేసి వాళ్లకు అంబేద్కర్ బంధు అని, అంబేద్కర్ యోజన అని చెప్పేసి వాళ్లకు 12,000 రూపాయలు నెలకు ఇస్తానటువంటిగా వాళ్ళు ఆ రోజు ప్రకటించిన తర్వాత ఈ దళిత బంధు అయితే ఏంది, పేద ఒక ఎస్టీ డిక్లరేషన్ లో చేసినట్టుగా వాళ్ళ వాగ్దానాలు అయితే ఏంది, ఇంతవరకు ఏ ఎస్టీ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఎస్టీలకు ఈరోజు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. వారి రిజర్వేషన్ పాలసీ అయితే ఏంది, వారికి సంబంధించినటువంటి పొడవు భూమికి సంబంధించినటువంటి డిక్లరేషన్ అయితే ఏంది, లేకపోతే వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏంది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఎస్టీ కమిషన్ కూడా పెట్టింది బీజేపీ, ఎస్టీ మినిస్ట్రీ కూడా పెట్టింది బీజేపీ. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ వచ్చినటువంటి ఒక తండాలకు కానీ వచ్చినటువంటి ఒక ఏదైతే కేంద్రం నుంచి లోకల్ బాడీకి వచ్చే ఫండ్స్ నిధులన్నీ కూడా వారు దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వేరే విధంగా వాడుతున్నది.